సరదాగా పెంచుకునే వీటి వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలా చెప్తారండి. నార్త్ అమెరికాకు చెందిన ఈ పక్షి జాతి పేరు టర్కీ. ఈ టర్కీలు అనేవి రెండు రకాలు, ఒకటి వైల్డ్ టర్కీ, రెండోది డొమెస్టిక్ టర్కీ. వాస్తవం మాట్లాడుకోవాలంటే ఈ టర్కీలు అనేవి అడవి కోళ్లు. పరిస్థితులు మారే కొద్దీ ఈ కోళ్లని పెంపుడు కోళ్లా మార్చేశారు. వీటిని ఇలా పెంపుడు కోళ్లాగా మార్చుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఈ కోళ్లు అనేవి ఈజీగా 6 నెలలకే 7 నుంచి 8 కేజీలు ఈజీగా పొందుకుంటాయి. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ కోళ్లు అనేవి సేమ్ మటర్ ఫ్లేవర్ ని కలిగి ఉంటాయి. 8 నెలలు వయసు ముగిసిన కాడి నుంచి ఈ కోళ్లు అనేవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. కానీ మనకు తెలియని విషయం ఒకటి చెప్పనా, ఈ కోళ్లు అనేవి వాటిని గుడ్లు అయ్యే పొదికి అయ్యే పిల్లలని చేస్తాయి. ఈ మాట చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటంటే బయట మార్కెట్ లో ఒక టాక్ ఉంది, టర్కీ కోడి గుడ్లు టర్కీ పొదతో మామూలుగా ఇంక్యుబేట్ చేస్తారు లేదా వేరే కోడి కింద వేసి పొదగేస్తారు అని చెప్పి బయట ఒక టాక్ ఉంది. నిజానికి అది తప్పు. మనకి గేదెల ఫామ్ ఉన్నా లేదా పొట్టేల ఫామ్ ఉన్నా, ఆఖరికి కోళ్ల ఫామ్ ఉన్నా సరే ఈ టర్కీలు మాత్రం కంపల్సరీ పెంచుకోవాలి. ఈ టర్కీలు అనేవి మన ఫామ్ లోకి ఎటువంటి పాములు గాని తేళ్లు గాని ఇతర విషపూరితమైన జంతువులను రాకుండా చూసుకుంటాయి. బయట దేశాల్లో ఈ బర్డ్ మీట్ కి క్రేజ్ ఉంటే మెయిన్ రీజన్ ఈ బర్డ్ మీట్ లో ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువ. రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ కోసం అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం కోసం ఈ బర్డ్ మీట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చికెన్లు మటన్లు తినే కన్నా మీకు దగ్గరలో టర్కీ అందుబాటులో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ మాట ఎందుకన్నా అంటే మీకు వీక్నెస్ ఉన్నా, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నా ఒక్కసారి ఈ బర్డ్ మీట్ ట్రై చేయండి. మీ ఫేస్ లో గ్లో కాడ నుంచి మీ బాడీలో ఎనర్జీ వరకు ఎలా బూస్ట్ అవుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సరదాగా పెంచుకునే వీటి వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలా చెప్తారండి. నార్త్ అమెరికాకు చెందిన ఈ పక్షి జాతి పేరు టర్కీ. ఈ టర్కీలు అనేవి రెండు రకాలు, ఒకటి వైల్డ్ టర్కీ, రెండోది డొమెస్టిక్ టర్కీ. వాస్తవం మాట్లాడుకోవాలంటే ఈ టర్కీలు అనేవి అడవి కోళ్లు. పరిస్థితులు మారే కొద్దీ ఈ కోళ్లని పెంపుడు కోళ్లా మార్చేశారు. వీటిని ఇలా పెంపుడు కోళ్లాగా మార్చుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఈ కోళ్లు అనేవి ఈజీగా 6 నెలలకే 7 నుంచి 8 కేజీలు ఈజీగా పొందుకుంటాయి. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ కోళ్లు అనేవి సేమ్ మటర్ ఫ్లేవర్ ని కలిగి ఉంటాయి. 8 నెలలు వయసు ముగిసిన కాడి నుంచి ఈ కోళ్లు అనేవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. కానీ మనకు తెలియని విషయం ఒకటి చెప్పనా, ఈ కోళ్లు అనేవి వాటిని గుడ్లు అయ్యే పొదికి అయ్యే పిల్లలని చేస్తాయి. ఈ మాట చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటంటే బయట మార్కెట్ లో ఒక టాక్ ఉంది, టర్కీ కోడి గుడ్లు టర్కీ పొదతో మామూలుగా ఇంక్యుబేట్ చేస్తారు లేదా వేరే కోడి కింద వేసి పొదగేస్తారు అని చెప్పి బయట ఒక టాక్ ఉంది. నిజానికి అది తప్పు. మనకి గేదెల ఫామ్ ఉన్నా లేదా పొట్టేల ఫామ్ ఉన్నా, ఆఖరికి కోళ్ల ఫామ్ ఉన్నా సరే ఈ టర్కీలు మాత్రం కంపల్సరీ పెంచుకోవాలి. ఈ టర్కీలు అనేవి మన ఫామ్ లోకి ఎటువంటి పాములు గాని తేళ్లు గాని ఇతర విషపూరితమైన జంతువులను రాకుండా చూసుకుంటాయి. బయట దేశాల్లో ఈ బర్డ్ మీట్ కి క్రేజ్ ఉంటే మెయిన్ రీజన్ ఈ బర్డ్ మీట్ లో ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువ. రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ కోసం అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం కోసం ఈ బర్డ్ మీట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చికెన్లు మటన్లు తినే కన్నా మీకు దగ్గరలో టర్కీ అందుబాటులో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ మాట ఎందుకన్నా అంటే మీకు వీక్నెస్ ఉన్నా, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నా ఒక్కసారి ఈ బర్డ్ మీట్ ట్రై చేయండి. మీ ఫేస్ లో గ్లో కాడ నుంచి మీ బాడీలో ఎనర్జీ వరకు ఎలా బూస్ట్ అవుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి.